హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ని పీడిఎఫ్ ఫైల్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనుకుంటే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా టాస్క్ బార్లో ఉన్న సెర్చ్ బాక్స్ పై క్లిక్ చేయండి. ఇందులో ఎంఎస్ వర్డ్ అని టైప్ చేయండి. ఈ విధంగా వర్డ్ అని కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న ఓపెన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో బ్రౌజ్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కన్వర్ట్ చేయాలి అనుకున్న వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ ఏ లొకేషన్ లో ఉంటే ఆ లొకేషన్ కి వెళ్ళండి. నేను కన్వర్ట్ చేయాలనుకున్న ఫైల్ డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి డెస్క్టాప్ ని ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా డెస్క్టాప్ మీద ఉన్న డాక్యుమెంట్ ఫైల్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. ఇందులో బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కనిపిస్తున్న వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ ని కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డౌన్ లో కనిపిస్తున్న ఓపెన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ ఎంఎస్ వర్డ్ లో ఓపెన్ అయ్యి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు టాప్ లో లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఫైల్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో సేవ్ యాజ్ అని కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సేవ్ యాజ్ లొకేషన్ అని అడుగుతుంది. బ్రౌజ్ పై క్లిక్ చేయండి. మీరు ఏ లొకేషన్ లో అయితే ఈ పీడిఎఫ్ ఫైల్ ని సేవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ లొకేషన్ ను సెలెక్ట్ చేయండి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను, సో డెస్క్టాప్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డౌన్ లో సేవ్ యాజ్ టైప్ లో వర్డ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. మనకి ఈ వర్డ్ ఫైల్ పీడిఎఫ్ ఫైల్ గా కావాలి కాబట్టి పీడిఎఫ్ ఫార్మేట్ ను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ డౌన్ లో కనిపిస్తున్న సేవ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ పీడిఎఫ్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ ను క్లోజ్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ మీద మనం కన్వర్ట్ చేసిన పీడిఎఫ్ ఫైల్ కనిపిస్తుంది. ఈ పీడిఎఫ్ ఫైల్ ని ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ల్యాప్టాప్ లో గానీ పీసీలో గానీ వర్డ్ డాక్యుమెంట్ ని పీడిఎఫ్ డాక్యుమెంట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ల్యాప్టాప్ కి కంప్యూటర్ కి సంబంధించిన ట్యుటోరియల్ వీడియోస్ చాలానే ఉంటాయి. వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ డిస్క్రిప్షన్ లోను మరియు ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్ లోను ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్స్ ఓపెన్ చేసి చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.